కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న 180 కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ చేసింది. దీంతో 26,519 మందికి లబ్ధి చేకూరుతుంది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా క్లియర్ చేశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆర్థిక ఇబ్బందులున్నా, లెక్కకు మించి సంక్షేమ పథకాలున్నా ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం. 2023 నుంచి 2024 వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న 180 కోట్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ చేసింది. దీంతో 26,519 మందికి లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా క్లియర్ చేశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆర్థిక ఇబ్బందులున్నా, లెక్కకు మించి సంక్షేమ పథకాలున్నా ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం. 2023 నుంచి 2024 వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్స్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు డబ్బులు అందిస్తుంది. రాష్ట్రపతి దాదాపు 180 కోట్ల పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నట్టుగా కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2023 సంవత్సరం మార్చి నుంచి కూడా ఈ పెండింగ్ బిల్స్ ఏదైతే ఉందో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పూర్తిగా చెల్లించినట్టుగా కూడా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలో 2023 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2025 జూన్ నాటికి కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులన్నింటినీ కూడా చెల్లించినట్టుగా కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా దాదాపు 26,519 మందికి లబ్ధి చేకూరని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దాదాపు 180 కోట్ల రూపాయలను కూడా వారి బ్యాంక్ అకౌంట్లో వేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గడిచిన కొంతకాలంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఇటు ఉద్యోగులను, పెన్షనర్లను సంతృప్తి పరిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గడిచిన కొంతకాలంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూనే వచ్చింది. అదేవిధంగా గతంలోనే 2 క్యాబినెట్ల క్రితమే వారు డిఏను కూడా ప్రకటించడం జరిగింది. గతంలో ఇవ్వాల్సిన డిఏ ఏదైతే ఉందో ఆ డిఏను కూడా ప్రకటించడం జరిగింది. 3.64% డిఏను ప్రకటిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక డిఏను కూడా త్వరలోనే మరో 6 నెలల్లో ప్రకటిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. దీని ద్వారా దాదాపు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయితే ఇవే కాకుండా పెన్షనర్లకు ఇవే కాకుండా మిగతా బకాయిలు ఏవైతే ఉన్నాయో బిల్లులు వాటన్నిటిని కూడా చెల్లిస్తాము. దీనికోసం ప్రతి నెల 700 కోట్ల రూపాయలను వారి కోసం కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం 180 కోట్ల రూపాయలను పెన్షనర్స్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఆ బిల్లులను చెల్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత రాత్రి నుంచే ఈ బిల్లులను వారి ఖాతాల్లో జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెడికల్ బిల్లులకు సంబంధించి చూసుకున్నట్లయితే గడిచిన కొంతకాలంగా మెడికల్ బిల్స్ కూడా రావట్లేదని చెప్పేసి చాలామంది ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మానవతా దృక్పథంతో ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లు అన్నింటినీ కూడా వెంటనే చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.